నమస్కారం. భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ మేధిని జ్యోతిషులు, జ్యోతిష్యానంత సవ్యసాచి జీవీఎల్ఎన్ ఆచార్యులు గారు. నమస్తే సార్. గురుగారు, కొన్ని గ్రహాలని పాప గ్రహాలు, దుష్ట గ్రహాలు అంటారు. జ్యోతిషులు అంటారు, పండితులు అని చెప్తుంటారు. అలా పిలవడం అసలు సరైనదేనంటారా? మరి అలాంటప్పుడు మళ్ళీ అదే గ్రహాల్ని పూజించడం ఏంటి? అంటే ఇక్కడ ఒక సామెత ఒకటి ఉంది. ఒక పల్లెటూరు నుంచి అమెరికా వెళ్ళి అక్కడికి పనులకు పోతుంటారు. అమెరికాకి, దుబాయ్ కట్టి పోతుంటారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఒక గోనె సంచిలో 4 చీరలు, 4 చొక్కాలు పట్టుకు వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ భావాలు, సంపాదనలు పెరుగుతాయి. అప్పుడు మోకాల దాకా ఒక షార్టు, పైన ఒక టీ షర్ట్ వేసుకుని, నల్లకల జోడ తీసుకొని ఎయిర్పోర్ట్లో దిగి అక్కడ నుంచి ఎర్ర బస్ ఎక్కి పల్లెటూరు వెళ్తారు. ఓ వాట్ ఈస్ దిస్? ఈజ్ ఇట్ కచింగ్ కంతకాయ్? కచింగ్ కంతకాయ్. అప్పటిదాకా వీళ్ళు దుబాయ్ వెళ్ళక ముందు అవే చింతకాయల్ని దంచుకొని ఉప్పు కారం కలుపుకొని సద్దన్నంలో ఉల్లిపాయ కొరుక్కుని తిన్నవాళ్ళు దుబాయ్ పోయి రాగానే ఈజ్ ఇట్ కచింగ్ కింతకాయ్ అన్నట్టు రూపాంతరాలు. అంటే ఇక్కడ గ్రహాలని పాపగ్రహాలు, దుష్టగ్రహాలు, గురు చండాలాలు, చండాల యోగం. అసలు చండాలము అనే పదానికి అర్థం తెలిస్తే మనం మాట్లాడకూడదుగా. చండాలము అంటే అశుద్ధం. గురు చండాల యోగం అంటే గురుడు అశుద్ధం సమానమా? మరి ఎందుకు ఆ యోగాలు? అంటే ఆ ఫొనెటిక్స్ తెలియకే భాష. గురు చాండాల యోగం, గురు చండాల యోగం కాదు, గురు చండాల యోగము. చండించడం అంటే ఏంటి? తిప్పడం. డ్రిల్ మాస్టర్ కనుక గ్రౌండ్ చుట్టూతా రౌండ్ బై రౌండ్, రౌండ్ అండ్ రౌండ్ తిప్పి నీలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని పరీక్ష సమయాన్ని గురు చండాల యోగము అంటారు. అది ఎలాగో బాలేదు అన్న దానికి వీళ్ళు చండాలం మార్చేస్తారు. అంటే దుష్టగ్రహాలు అంటారు. దుష్టగ్రహాలు కాదు, దుష్ట గ్రహాలు, దృష్ట గ్రహాలు. షా కింద టావొత్తికి, సా కింద టావొత్తికి తేడా తెలుస్తుంది. అంటే జ్యోతిష్యం మొత్తం 4,86,736 శ్లోకాలతో ఉన్నటువంటిది జాతక మార్తాండం. 2,36,272 శ్లోకాలతో ఉన్నటువంటిది జ్యోతిష్య కళాదీపిక. 1,36,226 శ్లోకాలు ఉన్నటువంటిది యవన జాతకం. 2,72,336 శ్లోకాలతో ఉన్నది జ్యోతిష్య ద్విధాభరణం. 1,32,236 శ్లోకాలు ఉన్నటువంటిది సహస్రాదిత్య జాతక యోగం. 5,32,000 శ్లోకాలతో నాడీ జ్యోతిష్య బల దీపిక. అంటే ఒక్కొక్క గ్రంథకర్త మనల్ని అవేర్నెస్ తీసుకురావడానికి శనగలు ఉడకబెట్టి తాలింపు వేసి మసాలా వేసి పొట్లాల్లో కట్టి అవి ఎగరేసుకుంటూ తిని ఆహా ఎంత రుచిగా ఉన్నాయని అదే ఆయిల్తో పేపర్తో రుద్ది అవతల పారేసి నట్లుగా శాస్త్రాలు వార్చి వడ్డించినటువంటి ఈ శాస్త్రానికి చదివే సమయము, ఆకలింపించిన సమయము లేక భాషా పరిజ్ఞానం లేని శాస్త్రవేత్తలు మాట్లాడే మాటలు గురు చండాల యోగము. పాప గ్రహాలు కాదు, పాప గ్రహములు. అట్లాగే దృష్ట గ్రహాలు, వక్రి గ్రహాలు. ఉదాహరణకి శక్రుడు అని ఉంది. యూనో శక్రుడు, శుక్రుడు.
శక్రుడు అంటే ఇంద్రుడు, శక్రుడు అంటే శుక్రగ్రహం. అంటే ఇక్కడ ఆ భాషని అర్థం చేసుకోలేకపోవడం, జ్యోతిష్యుడికి వ్యాకరణ శాస్త్రం మీద పట్టు లేకపోవడం, రాముని తోక పెవరుండిట్లని అంటాడు. రాముని తోక పెవరుండిట్లని, రాముడికి తోక ఏంటి అని ఆలోచిస్తాం ఎప్పుడన్నా. రామునితో కపివరుండిట్లనియే, చూతుమే లౌడాయటంచు సుందరి పలికెన్. చూతుమే చూశామని మేము లవుడుని చూశామని ఒక ఆశ్రమ సుందరి వాల్మీకి చెప్పింది. ఇక్కడ భాషని అర్థం చేసుకోలేకపోవడం వల్ల వచ్చేటువంటి ఉపద్రవాలే పాపగ్రహాలు, దుష్టగ్రహాలు, చండాల యోగం. గ్రహాలను ఎప్పుడు కూడాను అలా పిలవకూడదు. గ్రహాలను నడిపించేటువంటి మార్గదర్శకాలు గురువులు మీకు. ఆ గురువుల్ని చండాలుడా, దుర్మార్గుడా, పాపాత్ముడా, నీచుడా, నికృష్టుడా అని మమ్మల్ని తిట్టచ్చు చెప్పిన ఫలితం రానప్పుడు, కానీ గ్రహాలను తిట్టకూడదు. కాబట్టి గ్రహాలలో భాష మీద, జ్యోతిశాస్త్రంలో వాడేటువంటి పదకోశాల మీద అవగాహన లేకపోవడంలో వచ్చేటువంటి పదాలు. ఈ జ్యోతిష పరిభాషలో కారకత్వాలు, కారకుడు, తత్వము. ఏ కారకుడు ఏ తత్వాన్ని ఇస్తాడు? కారకతత్వం. కారకుడు అంటే కారణభూతుడు. ఇక్కడ జ్యోతిష్యుడు ఆ భాషలో కొన్నటువంటి ఆ పరిభాష తెలుసుకోకుండా ఏది పడితే చెప్పామనుకోండి. ఒక ఆమె అడిగింది, ఏమండి నాకు గురుడు చండాలంటండి, మా గురుగారు చండాలుడే అండి అంది. అమ్మా, నీ గురువు చండాలుడుగా ఉన్నాడు అని చెప్పడానికి ఆమె వేడి చేసింది. ఏమండి నేను చిన్నజీరి స్వామి దగ్గర సమాశ్రయం తీసుకున్నానండి, నాకేదో ఇబ్బంది వచ్చి ఒక గురువుగారు కలిశానండి, ఆయన మీ గురువుగారు చండాలుడు అన్నారండి, చిన్నగిరి స్వామి చండాలుడా అండి? అది కాదమ్మా, నీకు గురువు చండాలుడుగా అర్థం, ఆయన చెప్పిన అర్థం అదే. ఎందుకని? చాకు ఒత్తు లేకపోవడం. చాకు చండాలము అంటే అర్థం ఏంటి? నీకు గురుడు నీకు అనుకూలంగా లేడు, నిన్ను పీడిస్తున్నాడు అని అర్థం. కాదమ్మా, స్వామివారిని అలా అనకూడదు. గురువు ఎప్పుడు కూడా మంచివాడేను, గురువు ఉత్తముడేను. కాబట్టి చిన్నజీరి స్వామివారు కానీ మీ గురువులు అందరూ ఉత్తములే, వాళ్ళకి జ్యోతిష్యానికి సంబంధం లేదు, నీ జాతకంలో గురుడు నీకు వ్యతిరేక ఫలితాన్ని ఇస్తున్నాడు ఈ సమయంలో అన్నప్పుడు, అవునా అండి, ఆయన చండాలం అంటే బాధేసిందండి నాకు. కాబట్టి జ్యోతిష్య భాష సక్రమంగా తెలుసుకోకుండా మనం ఒక పదం చెప్పాము అని అంటే దాన్ని కర్మ నువ్వు అనుభవించాల్సింది. గురువుగారి మంత్రం గూడు తప్పినా ఈపు తప్పదట. కాబట్టి మనం తప్పుడు ప్రొడక్షన్ ఇస్తే మనం చరిత్రహీనులా మిగిలిపోతాం. మనం కరెక్ట్ సమాధానం చెబితే చరిత్రలో చిత్రకారులం అవుతాం. కాబట్టి ఇక్కడ జ్యోతిష్యంలో పాపగ్రహాలు, దుష్టగ్రహాలు అనే పదాలు లేవు. అవి స్పెల్లింగ్ మిస్టేక్స్తో మాట్లాడే మాటలు తప్ప మరొకటి కాదు. ఆ ఫోనెటిక్స్ లోపం వల్లే మనం ఆ భాషని మనం వ్యవసిస్తుంది. వారికి నారాయణ. చూసారు కదండి భవిష్యవాణి కార్యక్రమం. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకున్న సందేహాలు ఏమైనా ఉన్నా, లేకపోతే మీరు ఏమైనా సలహా ఇవ్వాలనుకున్నా కామెంట్ రూపంలో కూడా మీరు చెప్పవచ్చు. ఇంకా మీకేమైనా పర్సనల్ గా ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా సంప్రదించాలనుకుంటే గురువు గారి వ్యక్తిగత నెంబర్లు స్క్రీన్ మీద కనిపిస్తుంటాయి. వాటికి కాల్ చేసి మీరు నేరుగా కలిసే అవకాశం కూడా ఉంది. ఈ కార్యక్రమాన్ని తప్పకుండా మీ స్నేహితులతోనూ బంధువులతోనూ పంచుకోండి. మరిన్ని అద్భుతమైన ప్రశ్నలకి అద్భుతమైన సమాధానాలతో మరో భవిష్యవాణి కార్యక్రమంలో మీ ముందుంటాం. నమస్కారం.